హలో! ఈ ఎక్స్‌ప్లెయినర్‌కు స్వాగతం. ఈరోజు మనం రీటా బర్గెట్ మార్టెల్ రాసిన 'డిఫైనింగ్ మూమెంట్స్ సీజింగ్ ది పవర్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్' అనే అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మన జీవితంలో వచ్చే కష్టాలను, ఆ గందరగోళాన్ని ఒక అందమైన ఉద్దేశపూర్వక జీవితంగా ఎలా మార్చుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా మనల్ని మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాలి. మనం ఏదైనా సమస్యలో కూరుకుపోయి ఓ కూడెల్లో చిక్కుకుపోయామా, లేదా ఒక సరికొత్త జీవితపు అంచున నిలబడి ఉన్నామా? వినడానికి సింపుల్గా అనిపించినా అస్థిరతతో నిండిన క్షణాలు వాస్తవానికి మనకు దొరికే సెకండ్ ఛాన్సెస్ అని అర్థం చేసుకోవడానికి ఈ ఆలోచనే మనకు సరైన పునాది వేస్తుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగబోతుందంటే, మార్పు తెచ్చే ఆ క్షణాలను గుర్తించడం నుండి మొదలుపెట్టి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం, కష్టకాలంలో ధైర్యాన్ని నింపుకోవడం, పాతవాటిని వదిలేయడమా లేక వదులుకోవడమా అని తేల్చుకోవడం, మరియు చివరగా ఒక అందమైన జీవితాన్ని నిర్మించడం వరకు వెళ్తాం. ఇది మనకు పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్లా గైడ్ చేస్తుంది. మొదటి విభాగం మార్పు తెచ్చే క్షణాలు. అంటే మన లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ని ఎలా గుర్తించాలి అనేదాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ డిఫైనింగ్ మూమెంట్ లేదా నిర్ణయాత్మక క్షణం అంటే ఏంటి? మనల్ని మనం అంచనా వేసుకుని మన ఫ్యూచర్ని మనమే మార్చుకోవడానికి మన స్పృహతో తీసుకునే ఒక చాయిస్ అది. మన ప్రయాణపు దిశ మారాలంటే కాలం చెల్లిన మన పాత నమ్మకాలను వదిలేసి కొత్త ఆలోచనలను అలవర్చుకోవడం చాలా చాలా ముఖ్యం. కానీ మనల్ని వెనక్కి లాగేదేంటో తెలుసా? ఇక్కడే డర్టీ డజన్ అని పిలిచే ఈ సాధారణ అడ్డంకులొస్తాయి. నాకు ఇతరుల అప్రూవల్ కావాలి, నేను పర్ఫెక్ట్గా ఉండాలి, మారటానికి నా వయస్సు మించిపోయింది, లేదా నేను ఫెయిల్ అవ్వకూడదు. ఇలాంటి నమ్మకాలు అదృశ్య గోడల్లా ఎలా పనిచేస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ఇవే మనం సెకండ్ ఛాన్సెస్ తీసుకోకుండా అడ్డుకుంటూ ఉంటాయి. రెండవ విభాగం ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ఫ్రేమ్వర్క్ ఎంత పవర్ఫుల్ అని అర్థం చేసుకోవాలంటే మనం స్వయంగా ఆ రచయిత్రి రీటా పరివర్తననే చూడాలి. ఆమె సాధించిన ఈ అద్భుతమైన మార్పును గమనిస్తే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. నాష్విల్లేలో 18 ఏళ్ల వయస్సులో కనీసం చదువుకోని ఒక సాధారణ గృహిణి స్థాయి నుండి ఏ ఉమెన్స్ ప్లేస్ కేంద్రాన్ని స్థాపించి ఆ తర్వాత ఏకంగా గ్లోబల్ ఎగ్జిక్యూటివ్లకు ఫార్చ్యూన్ 500 కన్సల్టెంట్గా ఎలా ఎదిగారో చూశారా? తెలియని భయాలను జయించి అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో ఆమె జీవితమే మనకొక సజీవ సాక్ష్యం. ఈ మాట వినండి. కొన్నిసార్లు గ్రద్దలకు కూడా ఒక చిన్న పుష్ అవసరం. తాను కేవలం కోడిపుంజును అనుకుని బతికిన గ్రద్ద కథ మనకు తెలిసిందే కదా. మనలో ఉన్న నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడం ద్వారా మనం ఎంత ఎత్తుకైనా ఎదగగలం. దానికి కావలసిందల్లా జస్ట్ ఒక చిన్న ప్రోత్సాహం మాత్రమే అని ఈ వాక్యం మనకు గుర్తుచేస్తుంది. మూడవ విభాగం కష్టకాలంలో ధైర్యం. అసలు జీవితంలో ఎదురయ్యే ఆ గందరగోళాన్ని మనం ఎలా ఫేస్ చెయ్యాలి? ఇక్కడే మన మైండ్సెట్ని బలంగా ఉంచే శక్తివంతమైన మంత్రాలు పనికొస్తాయి. అందులో మొదటి మంత్రం చాలా పవర్ఫుల్. ఇప్పుడున్నది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఒక ప్రశాంతమైన క్రిస్మస్ ఉదయం తన పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆమెకు వచ్చిన ఆలోచన ఇది. మన జీవితంలో వచ్చే సంతోషకరమైన క్షణాలను మనసారా ఆస్వాదించడానికి, అలాగే తీవ్రమైన కష్టకాలంలో ఆ చీకటి కూడా శాశ్వతం కాదని గుర్తుచేస్తూ ఈ మంత్రం ఒక లైఫ్ లైన్లా మనకు సపోర్ట్ చేస్తుంది. రెండవ మంత్రం, నేను కేవలం మంచిపైనే దృష్టి పెడతాను. నిజానికి మన ఆలోచనలు అయస్కాంతాల్లాంటివి తెలుసా? మనకు లేని దాని గురించి, మన బలహీనతల గురించి ఆలోచిస్తూ కుంగిపోయే బదులు మన బలాలపై మనం ఫోకస్ చేస్తే ఎవరూ ఊహించని అసాధారణమైన రిజల్ట్ సాధించవచ్చు. నాల్గవ విభాగం వదిలేయాలా లేక వదులుకోవాలా? మనం ఎదుగుతున్న కొద్దీ మన పాత లక్ష్యాలు మారినప్పుడు ఖచ్చితంగా ఎదురయ్యే అతి కష్టమైన ఎమోషనల్ చాయిస్ ఇది. ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. లెటింగో అంటే వదిలేయడం. ఇది మనకు ఇక ఏమాత్రం ఉపయోగపడని వాటిని మనం ఉద్దేశపూర్వకంగా వదిలించుకోవడం. దీనివల్ల మనకు ప్రశాంతతొస్తుంది, కొత్త అవకాశాలకు చోటు దొరుకుతుంది. కాని గివింగప్ అంటే వదులుకోవడం, ఇది కేవలం భయంతోనో ఆత్మన్యూనతతోనో చేసే పని. ఇది మనల్ని నిస్సహాయులుగా మార్చేసి ఎప్పటికీ నిరాశనే మిగులుస్తుంది. సో ఈ డిఫరెన్స్ని మనం పక్కగా అర్థం చేసుకోవాలి. ఇక ఐదవ మరియు చివరి విభాగం అందమైన జీవిత నిర్మాణం. భవిష్యత్తు కోసం మనం ఒక ఆచరణాత్మక ప్రణాళిక ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే మంచి జీవితం దానంతట అదే గాల్లోంచి ఊడిపడదు. దాన్ని మనం యాక్టివ్గా నిర్మించుకోవాలి. జీవితాన్ని రీడిజైన్ చేసుకోవడానికి ఉన్న ఈ 3 స్టెప్స్ని గమనించండి. 1.
మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని అంచనా వేయడం. 2 మన చుట్టూ ఉండే వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోవడం. ఎందుకంటే పాజిటివ్ వ్యక్తులతో ఉంటే మనమూ పాజిటివ్గా ఎదుగుతాం. 3 మన సమయాన్ని చాలా ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం. ఈ మూడిటిని బ్యాలెన్స్ చేస్తే మన లైఫ్ డిజైన్ పూర్తిగా మన చేతుల్లోనే ఉన్నట్టు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఏదైనా ఒక కొత్త పనిని మీరు మొదటిసారిగా ఎప్పుడు చేశారు? వెంటనే గుర్తురావడం లేదా? అయితే మనం రోజూ చేసే పనుల్నే ఆటోపైలట్లో చేసుకుంటూ పోతున్నామన్నమాట. ఈ ప్రశ్న ఆ రొటీన్ సైకిల్ని బ్రేక్ చేసి కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఉత్సుకతను, ధైర్యాన్ని మనలో రగిలిస్తుంది. మనం ఒక అందమైన జీవితాన్ని సృష్టిస్తున్నాము. ఎప్పుడో కాదు, సరిగ్గా ఇప్పుడే. ఈ ఎక్స్ప్లెయినర్ నుంచి మనం పట్టుకెళ్లాల్సిన అసలైన నిజమిదే. ఈ ప్రపంచంలో ఉన్న బెస్ట్ లైఫ్కి మనమందరం 100% అర్హులం. మన రోజువారీ చిన్న చిన్న ఎంపికల ద్వారా ఆ బెస్ట్ లైఫ్ని నిర్మించుకునే శక్తి మనలో ఖచ్చితంగా ఉంది. ఫైనల్గా ఒక ఆలోచనతో ముగిద్దాం. మీ భవిష్యత్తును ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసుకోడానికి ఈరోజు మీరు ఏ నిర్ణయాత్మక క్షణాన్ని వాడుకుంటారు? కొత్త జీవితం వైపు ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అవ్వాలంటే మీ ఎదుగుదలను ఆపుతున్న ఏ నమ్మకాన్ని మీరు వెనుక వదిలేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రయాణం ఇక్కడతో ఆగిపోకుండా ఆ శక్తివంతమైన సెకండ్ ఛాన్సెస్ని ఎలా అందుకోవాలనే ఆసక్తిని మీలో మరింత పెంచిందని ఆశిస్తున్నాను.